ఏంటి సమస్య ఏంటి? దేనికోసం వచ్చారు? అదే సమస్య అప్లికేషన్ పెట్టాము. అప్లికేషన్ పెడితే దాని గురించి మీ ఇంటికాడ ఆడవాళ్ళు ఎవరు లేరు కదా, మీకు ఏ పథకం రాదు అని అంటున్నారు. దాని గురించి మీకు చెప్పలేదు. అంటే ఏమైంది? ఇంటి ఆడవాళ్ళు ఎవరు లేరా? మా మిస్సెస్ క్యాన్సర్ చనిపోయింది 2000లోనూ. ఇంక ఇప్పటి వరకు ఈ అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు, ఇంకేం లేదు. దాని నుంచి ఏ పథకం రాదు అంటున్నారు. అది ఎంతవరకు రైట్ అని మీకు అంటే ఏ కాలనీలో ఉంటారు బాబాయ్ మీరు? ఇక్కడే పూసం బస్తీ. ఎన్నాళ్ళు అవుతుంది వచ్చి ఇక్కడికి? ఇక్కడికి వచ్చి 22 సంవత్సరాలు అయింది. అంటే 22 సంవత్సరాల నుంచి రెంట్కే ఉంటున్నారా? అద్దె కట్టుకుంటున్నారు? అద్దె కట్టుకుంటున్నాం అన్న. ఏమైంది అమ్మగారికి? ఏమైంది? మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చి చనిపోయారన్న. ఎన్నాళ్ళు అవుతుంది? 22 ఇయర్స్ అయిందన్న. మేము 22 ఇయర్స్ నుంచి ఇక్కడ బొల్లారంలోనే ఉంటున్నాం. మేము రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నామన్న. ఇప్పుడు మేమైతే అప్లికేషన్ పెట్టుకున్నామన్న. అప్లికేషన్ పెట్టుకుంటే ఏమంటున్నారంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు ఏ పథకానికి అర్హులు కాదు అని చెప్పి అక్కడ దరఖాస్తు తీసుకున్నారు.